అరే ఏంది భయ్ నీ లొల్లి? పొద్దున్న లేస్తే రాత్రి వరకు బిజినెస్ 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 అని వీడియోలు తీస్తూనే ఉంటావు అని అనుకుంటున్నారా? ఎవరికైనా డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఏం ఉండదు. మనం కష్టపడేది అన్ని చేసేది అన్ని, ఇప్పుడు నేను కూడా వీడియోస్ చేసేది కూడా డబ్బు కోసం. ఎందుకంటే మన మన తెలుగు వాళ్ళ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం అంటే మనం ఎవరి దగ్గర పని చేయబుద్ధి కాదు. ఎవడన్నా ఒక మాట అంటే పడము. ఇప్పుడు బీహార్ వాడు ఆడికెళ్ళి వచ్చి ఈడ మన హైదరాబాద్లో అయితే మంచిగా సెటిల్ అయిపోయాడు, అస్సాం వాడు సెటిల్ అయిపోయాడు, మనోడు మాత్రం ఎక్కడ సెటిల్ కాడు. ఎందుకంటే వీడు మాట అంటే వాడాడు కదా. కాబట్టి బిజినెస్ గురించి చెప్తా మీరు వినాలి అంతే, ఇంకా తప్పదు. ఎనీవే, వెల్కమ్ టు సౌత్ డీల్ టెక్నాలజీ. అందరికీ బిజినెస్ చేయాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలని ఉంటుంది. కానీ ఏ ప్రోడక్ట్ ఎంచుకోవాలా అనేది ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో, ఇప్పుడున్న సప్లయర్ కాంపిటీషన్లో కానీ, ఒకవేళ రిటైల్ కాంపిటీషన్లో కానీ మనం ఏ ప్రోడక్ట్ చేయాలన్నా కూడా భయమవుతుంది. ఎందుకంటే ఒక్క ప్రోడక్ట్ మీద ఒక్కొక్కడు వాడి సొంత తెలివి యూజ్ చేసుకుంటున్నాడు. అంటే కొంతమంది ప్రోడక్ట్ వేసుకొని చూపించడం, కొంతమంది వాడి వే ఆఫ్ టాకింగ్ మార్చుకోవడం, కొంతమంది డిఫరెంట్ కాన్సెప్ట్లతోని వాడు ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకుంటున్నాడు. మార్కెటింగ్ విషయంలో ప్రతి ఒక్కడు మంచి మంచి టాలెంట్లు యూజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ మాత్రం అసలు హ్యాట్సప్ అబ్బా మీకు, మీ టాలెంట్ అసలు. నేను 14 ఏళ్ళ నుంచి ఈ బిజినెస్లో ఉన్నా, ఆన్లైన్ ఫీల్డ్లో, ఈ కామర్స్ ఫీల్డ్లో ఉన్నా, కానీ మీరు సంవత్సరంలో వచ్చి కొట్టి పడేసారు మొత్తం. మా మా అట్లాంటి వాళ్ళని మస్తు మందిని కొట్టేసారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఒకటి ఏంటంటే, అయితే వీళ్ళ మధ్యలో కొత్తగా వచ్చేటోళ్ళకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చూపించే టాలెంట్ ముంగట కొత్తగా ఇంట్లో కూర్చొని ఎవరైనా బిజినెస్ చేద్దామంటే భయపడుతున్నారు. మరి ఏం చేస్తాం భయ్, ఇంతమంది ఉన్నారు ఒకటే ఫీల్డ్లో. పుట్టి ఒక చీరలు అమ్మే దాంట్లో ఇంతమంది ఉన్నారు. కొనేటోళ్ళు కూడా కన్ఫ్యూజన్. ఎందుకంటే ఈ వీళ్ళ రీల్స్ ఓపెన్ చేస్తే వీళ్ళే బాగుంటున్నాయి, వాళ్ళ రీల్స్ ఓపెన్ చేస్తే వాళ్ళే ఇంకా జబర్దస్త్ ఉంటున్నాయి. మళ్ళీ ఇంకో 2 సార్లు మీది కన్నాం అనుకో, ఇంకొకటి తక్కువ రేట్లో మంచి డిజైన్స్ ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, కొనేటోళ్ళకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళకు ఎవరైతే ఈ కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు నేను ఒక ప్రోడక్ట్ చెప్తాను, ఆ ప్రోడక్ట్ చేయండి. ప్రజెంట్ అయితే దానికి కాంపిటీషన్ లేదు, అంటే వేరే సెల్లర్స్ అనేది చాలా తక్కువ ఉన్నారు. ప్రోడక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు మొత్తము పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈ 24 గంటలల్లో మినిమం ఒక 4 గంటలు ఇన్స్టాగ్రామ్లో, లేదంటే మినిమం చెప్తున్నాను నేను, మినిమం టు మినిమం ఇన్స్టాగ్రామ్లో, లేదంటే యూట్యూబ్లో, లేదంటే ఫేస్బుక్ అయితే తగ్గిపోయింది. ఫేస్బుక్లో పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా మినిమం ఒక 3 గంటలు 4 గంటలు గడుపుతున్నారు జనాలు. ఆ వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి రీల్స్ చేయాలి, ప్రతి ఒక్కరికి షార్ట్స్ చేయాలి అనే ఆలోచన వస్తుంది. సో వాళ్ళకి రిలేటెడ్గా ఏదైనా బిజినెస్ చేయండి. అంటే ఆన్లైన్లో ఏదన్నా రీల్స్ చేసేటోళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్న ఈ మైక్ ఉంది, ఈ మైక్కి ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అంటే సేల్స్ ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ ప్లాన్ చేయండి, గ్యాడ్జెట్స్ ప్లాన్ చేయండి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే అన్నీ కాదు, ఓన్లీ గ్యాడ్జెట్స్ ప్లాన్ చేయండి. అంటే మినీ స్పీకర్స్, మైక్స్. ఎగ్జాంపుల్ ఇట్లా డిజిటెక్ మైక్. ఈ డిజిటెక్ మైక్ చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇంకొకటి ఆర్డర్ పెడదామని చెప్పేసి, ఇది నేను ఒక లాస్ట్ వీక్ 4000కి కొన్నా. మళ్ళీ జెప్టో ఆన్ చేసి మళ్ళీ ఈ ప్రోడక్ట్ పెడదామని చూస్తే ఈ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. మార్నింగ్ నుంచి అవుట్ ఆఫ్ స్టాకే ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే ఆన్ ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి అవుట్ ఆఫ్ స్టాకే చూపిస్తుంది. ఎందుకంటే మూమెంట్ అట్లా ఉంది, ప్రోడక్ట్ మూమెంట్ అట్లా ఉంది. రింగ్ లైట్స్ కానీ, ట్రైపాడ్స్ కానీ, ఇట్లాంటి మైక్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్స్ మీకు మంచి ఇవి ఎక్కడ కొనాలా అనేది కూడా నేను చెప్తాను, ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను చెప్తాను. ఈ గ్యాడ్జెట్స్ అన్నీ అసలు ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదు, ఎవరు చెప్పరు. యూట్యూబ్లో కూడా నేను చెప్తున్నాను, ఇవన్నీ గ్యాడ్జెట్స్ ఎక్కడ కొంటారు అండ్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలా అనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఎంచుకోండి. చిన్న మినీ స్పీకర్స్, గూగుల్ స్పీకర్స్ అని వస్తున్నాయి, గూగుల్ టైప్లో వస్తుంటాయి, టైప్లో అట్లాంటి స్పీకర్స్, ఇయర్ ఫోన్స్ కానీ, ఇయర్ బడ్స్ కానీ, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అంటే మొబైల్ రిలేటెడ్ ఐటమ్స్, రీల్స్ రిలేటెడ్ ఐటమ్స్, షార్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్, ఇట్లాంటివి చేయండి. అయితే ఈ ప్రోడక్ట్స్, ఈ గ్యాడ్జెట్స్లో
మీరు ఏంటంటే ఈ గ్యాడ్జెట్స్ మీరు ఎక్కడ తీసుకోవాలి అంటే స్మిటాక్స్ అని ఒక యాప్ ఉంటుంది, కింద ఇస్తున్నాను చూడండి, ప్లే స్టోర్లో ఉంటుంది స్మిటాక్స్ అని. అక్కడ ఆ యాప్లో వెళ్ళేసి మీకు ప్రోడక్ట్ ప్రైస్ చూడండి, అస్సలు మీరు షాక్ అయిపోతారు. ప్రోడక్ట్ ప్రైస్ చూసారంటే అమెజాన్కి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి, దీంట్లో ఉండే స్మిటాక్స్లో ఉండే ప్రైస్కి మీరు 100% షాక్ అవుతారు. ఎందుకంటే చాలా చీప్ ఉంటాయి అండ్ సిఓడి ఉంటుంది దీంట్లో. ఎస్పెషల్లీ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాడు ఇక్కడ. మనకు డబ్బులు వేసిన తర్వాత పంపించడం ఇట్లాంటివి ఏముండదు. సిఓడి వస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వండి. ఈ స్మిటాక్స్ అనేది మీకు గ్యాడ్జెట్స్కి మంచి వర్కౌట్ అవుతుంది. ఇందులో ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో మనీష్ అని ఉంటాడు, అతను మార్కెటింగ్ ఫీల్డ్, మేబీ సేల్స్ ఫీల్డ్లో నాకు తెలియదు. మనీష్ అని ఉంటాడు, తనతో కాంటాక్ట్ కండి. కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన్ని మీకు ఇన్ కేస్ ఒకవేళ చిన్న ఇష్యూ వచ్చినా కూడా దాన్ని రీప్లేస్మెంట్ అనేది చేస్తాడు. ఈ స్మిటాక్స్లో తీసుకోండి, చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోండి. 1000 రూపీస్ 2000 రూపీస్ నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే, మీ స్టాండర్డ్ ఆఫ్ బిజినెస్ కూడా పెరిగింది అనుకోండి, పెరిగితే మీరు ఎంబటే వెబ్సైట్ లాంచ్ చేయండి. ఓన్లీ గ్యాడ్జెట్స్ మట్టుకే ఒక వెబ్సైట్ లాంచ్ చేయండి. ఈ గ్యాడ్జెట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మాత్రమే వేయండి. వెబ్సైట్ పేరు కూడా మంచిది ఎంచుకోండి. 100% మీరు బిజినెస్లో సక్సెడ్ అవుతారు. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ మీకు చెప్తున్నాను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏవి కన్ఫ్యూజ్ కాకండి, ఏదైనా ఒక ఐటమ్ ఎంచుకోండి, ఒకటే ప్రోడక్ట్ మీద డిపెండ్ కండి, ఒకటే ప్రోడక్ట్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేసి, యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసి కన్ఫ్యూజ్ కాకండి, భయపడకండి. భయపడితే ఇంకా మనం అంతే. ఇంకా ఇవాళ కూడా నాకు కాల్స్ వచ్చినాయి, అన్న మా ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, ఏదైనా చెప్పన్న బిజినెస్, ఇట్లాంటి బిజినెస్ చేయండి. నేను ఇంకా డైరెక్ట్ సెల్లర్ పేరు కూడా చెప్తున్నాను, డైరెక్ట్ అందులో పనిచేసే పేరు కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు, భరోసాగా బిజినెస్ చేయండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, అంతే. జై హింద్, జై భారత్.